ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా మా ఈ ఛానల్లో మూడు మేకులు పీక్కోలేని దేవుడని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మరి ఆయా మత గ్రంథాల్లో నుండి కూడా అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దీనికి ప్రధాన కారణములు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని మత విశ్వాసాలకు చెందినవారు క్రీస్తుని ఈ విధంగా విమర్శించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, సిలువలో క్రీస్తు తను తానే రక్షించుకోలేకపోయాడు, మనలను ఎలా రక్షించగలడు అని వ్యంగ్యంగాను అవహేళనగాను చులకనగా మాట్లాడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొందరు మూడు మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడని విమర్శించడం కూడా జరిగింది. ఎవరినంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే మరి యొక్క అంశానికి పేరును పెట్టి ఎన్నెన్నో విషయాలు కేవలం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆధారము చేసుకొని చెప్పకుండా మరి ఇలా విమర్శించిన వారి యొక్క మత విశ్వాసాల గ్రంథాల్లో కూడా మరి ఏమని రాయబడి ఉన్నదో ప్రియా దేవుని బిడ్డలారా, అందులో ఉన్న విషయాలను కూడా క్రీస్తుని కలిగిన క్రైస్తవ లోకం తెలుసుకోవడానికి మరి తెలియజేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సేవకునిగా ఈ ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, వారి మత విశ్వాసాల గ్రంథాల్లోని ఆయా విషయాలను మరి ప్రస్తావించచ్చు, వాటి అర్థాలను బహు వివరముగా తెలియజేస్తూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి వేరొక మత విశ్వాసానికి చెందిన వారైతే వారి యొక్క మరి మత గ్రంథమైనటువంటి లేక వారి విశ్వాస గ్రంథమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, వారి గ్రంథాన్ని వారు అనుసరిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా ప్రశ్నలు సంధించడం కూడా జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆదిలో ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని దేవుడు క్షమించి వేశాడు అని వారి యొక్క మత విశ్వాస గ్రంథాన్ని అనుసరిస్తూ వారు మరి ఈ విధంగా వారు మాట్లాడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వారు ఈ విధంగా చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలోనే దేవుడు ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించి వేసి ఉండగా క్రీస్తు సర్వమానవాళి పాపాల కొరకు వచ్చి చనిపోయాడని మరి క్రైస్తవ మత బోధకులు చెప్పుతారు అని ప్రియా దేవుని బిడ్డలారా మరి చెప్పుతారు ఏమిటి అని ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే వారి యొక్క మత విశ్వాస గ్రంథపరంగా వారు చూస్తున్నప్పుడు మరి వారి మత విశ్వాస గ్రంథములో ఆదిలోనే మరి దేవుడు ఆది మానవులైన ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోనే దేవుడు క్షమించి వేసేశాడని వారి యొక్క మత గ్రంథాన్ని అనుసరిస్తూ వారు చెప్పడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా బైబిలులో ఉన్నటువంటి విషయాలను కూడా తప్పుపట్టేటటువంటి ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాకుండా బైబిల్ని ఆధారం చేసుకొని ప్రభు సేవకులు మాట్లాడుతున్న విషయాలను కూడా తప్పుపట్టే ప్రయత్నాన్ని వారు చేస్తున్నారు. ఈ విషయాలు గమనించండి. అయితే వారి యొక్క మరి ప్రశ్నలు వారు సంధించినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలోనే ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపమును దేవుడు క్షమించి ఉండగా క్రీస్తు ఎవరి పాపాల కొరకు చనిపోయాడు అని ప్రశ్నించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇక్కడతో వారు ఆగకుండా ప్రియా దేవుని బిడ్డలారా, అసలు క్రీస్తు సిలువలో చనిపోలేదు, ఆయన సిలువలో బిగ్గరగా కేక వేసి కోమాలోనికి వెళ్ళిపోయాడు అని చెప్పడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి దీనికి యోనా ప్రవక్త సందర్భాన్ని ప్రియా దేవుని బిడ్డలారా వారు చెప్పుచు యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో బ్రతికే ఉన్నాడని చనిపోలేదు కదా అనేటటువంటి రీతిలో వారు మాట్లాడడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభు వారు కూడా మరి యోనా గురించినటువంటి విషయాన్ని చెప్పుతూ మరి యోనా ఏ విధముగా అయితే 3 రాత్రింబగళ్ళు మరి ఆ ఒక తిమింగలము కడుపులో ఆయన ఉన్నాడో మరి మనిషి కుమారుడు కూడా మరి ఆయన కూడా సమాధిలో అలా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని యేసుప్రభు వారే చెప్పారనే విషయాన్ని వారు మత్తయి సువార్త నుండి ప్రస్తావించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యోనా ఏ విధముగా అయితే తిమింగలం కడుపులో 3 దినాలు కూడా మరణించక బ్రతికే ఉన్నాడో యేసు ప్రభువారు కూడా సిలువలో ఆయన మరణించలేదు,
కోమాలోనికి ఆయన వెళ్ళిపోయిన ఆయన్ని సమాధి చేశారు. సమాధిలో కూడా ఆయన యోనావలే బ్రతికి ఉన్నాడు అనే ఒక తప్పు మరి భాష్యాన్ని, ఒక తప్పు అర్థాన్ని తెలియజేసే ప్రయత్నాన్ని ఆ ఒక వేరు మత విశ్వాసాలకు చెందిన వారు చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలకు అద్భుతమైనటువంటి వివరణ గత కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఆ అంశములో మరి పార్ట్ 4వ భాగంలోని 5వ భాగంలోని యోనా వలె క్రీస్తు సమాధిలో బ్రతికి ఉన్నాడా అనేటటువంటి ప్రశ్నతో కూడిన ఆ ఒక అంశ ఆ ధ్యానాన్ని నేను చేయడం జరిగి ఉన్నది. కనుక ఎవరైనా ఒకవేళ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు పార్ట్ 4, పార్ట్ 5 మీరు చూసినట్లయితే వాటి ద్వారా ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. యేసు ప్రభువారు సిలువలో మరణించారా లేదా, లేకపోతే ఆయన కోమాలోనికి వెళ్ళిపోయారా, లేక కోమాలో ఉన్నటువంటి క్రీస్తునే సమాధి చేశారా, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా బహు వివరముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్న వాక్య ఆధారాలతో వివరంగా తెలియజేయడం జరిగింది. అంటే యేసు మరణించిన తర్వాతే ఆయన మరణించాడని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఆయన దేహాన్ని ఇవ్వడం జరిగింది, ఆ దేహాన్ని సమాధి చేయడం జరిగిందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా ఆ ఒక నేను చెప్పిన అంశం పార్ట్ ఆ ఒక 4వ భాగం 5వ భాగం ద్వారా మీకు తెలియపరచబడతాయి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు యేసు తిరిగి లేచారు అనుటకు ఆనాటి ఈనాటి ఆధారాలు అనే అంశంలో కూడా నేను మాట్లాడడం జరిగింది. దయతో ఈ వీడియోలు క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తప్పక చూడండి. అందులో చాలా విలువైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. మీ విశ్వాసము క్రీస్తులో చాలా బలంగా మార్చబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. క్రీస్తులో మీ విశ్వాసం స్థిరముగా మీరు కొనసాగించడానికి మరి క్రీస్తు యొక్క ఆ గొప్పతనం అంతా మీకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ప్రతి దైవ సత్యము బహు వివరముగా మరి ఆ వీడియోలో నేను తెలియపరచడం జరిగినది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు తాను దేవుడునని చెప్పలేదు అనే మాటను కూడా కొంతమంది మత బోధకులు చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ అలాగా యేసుప్రభు తాను దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి మరి మీ యొక్క గ్రంథంలోంచి ఏదో వాక్యాన్ని చూపించండి అని వారు చెప్పడం జరిగినది. యేసుప్రభు వారు తాను దేవుడని చెప్పుకున్నటువంటి విషయాలను కూడా నేను తెలియపరచడం జరిగింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 33, అదేవిధముగా 8వ అధ్యాయం 24 ద్వారా మనకి విషయాలు తెలియపరచబడితే ఈ విషయాలు కూడా తెలియపరచడం జరిగినది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాపానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమా, ఎవరు చేసిన పాపానికి వాడే శిక్ష అనుభవించాలి అని మీ బైబిలే చెప్పుచున్నదని వారు చెప్పడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడి పాప శిక్ష వాడే అనుభవించాలే తప్ప ఒకడు చేసిన పాపానికి ఇంకొకడు శిక్ష అనుభవించడం ఏంటి అని ప్రశ్నించడం కూడా మరి వేరు మత విశ్వాసానికి చెందిన మత బోధకులు ప్రశ్నలు సంధించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు వారు అంటున్నారు జన్మ పాపం లేదని చెప్పడం కూడా జరిగింది వారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదాము యొక్క అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం సర్వమానవాళికి సంక్రమించలేదు అని కూడా వారు మాట్లాడడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇలా చెప్పుతూ వారు ఏమంటున్నారంటే పాపానికి బలి అవసరం లేనప్పుడు క్రీస్తు పాపాల కొరకు చనిపోయాడని చెప్పుట అబద్ధము కాదా అని ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రైస్తవ సేవకులను వారు ప్రశ్నించడం జరుగుతుంది. క్రైస్తవ లోకాన్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని మాటలన్నిటినీ తప్పులుగా వారు చూపిస్తూ క్రీస్తు శిలువ బలియాగాన్ని లోకానికి మరి క్రీస్తుని కలిగిన క్రైస్తవ ఆ క్రైస్తవునికి కూడా అబద్ధంగా వారు చూపిస్తూ క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయుటకు పూనుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే ఈ అంశానికి ఈ పేరు పెట్టడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. వారి మత విశ్వాసాల గ్రంథాలు ఏమి చెప్పుచున్నావో ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరచుచు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి చెందినటువంటి ఆ ఒక మరి ఆ మొదటి వీడియో నుండి కూడా ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి వీడియోలోనూ క్రైస్తవ లోకం తప్పక తెలుసుకొనవలసినటువంటి విషయాలను ఎన్నెన్నో ఆధ్యాత్మిక మరి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా దైవ సత్యాలను మరి నేను తెలియపరచడం జరిగింది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన ప్రతి వీడియో అంటే మొదటి నుండి నేను చెప్పిన ఈ అంశం పేరులో చెప్పిన ప్రతి వీడియోని క్రీస్తును కలిగిన క్రైస్తవులు తప్పక వీక్షించండి, వినండి. ఎన్నో విషయాలు మీకు
తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మనం ముస్లిం సోదరులు అల్లా ఆజ్ఞ మేరకు ప్రతి సంవత్సరం వారు చేయు బలియాగపు పండుగ అయినటువంటి బక్రీదు పండుగను గూర్చిన మరి ఆ పవిత్ర ఖురాన్ తెలియజేసినటువంటి నీకంటే ముందుగా నొసంగబడిన నీకు పూర్వము గ్రంథమని చెప్పినటువంటి గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్పినటువంటి ఆత్మీయ సందేశమును గూర్చి మనం గత వారం తెలుసుకుని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఒకవేళ ఆ సందేశాన్ని ఎవరైనా చూడకపోతే దయతో మీరు కూడా మరి వీక్షించండి. ఆ సందేశం ద్వారా మరి అనేకమైన విషయాలు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రతి మత విశ్వాసాలకు చెందిన ఆ ఒక విషయాలను, ఆ మత గ్రంథాలు ఉన్న విషయాలను క్రీస్తుని కలిగిన క్రైస్తవులు తెలుసుకున్నప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా మనం విమర్శించం, కానీ ప్రతి ఆత్మ రక్షణ కొరకు భారంతో మనం ప్రార్థన చేయగలం. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి విమర్శకు ప్రతి విమర్శ చేయమని ప్రభు సేవకనగా నేను చెప్పట్లేదు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా విమర్శించే వారికి సత్యాన్ని తెలియపరచడానికి ముందు సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న సత్యాన్ని తెలియజేసే విధానంలో ప్రార్థనాపూర్వకంగా మనం తెలియజేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి విశ్వాసంలోనికి మరి వచ్చేటటువంటి ఆ పని మరి వారిదై ఉంది. ఒకవేళ విశ్వాసంలోనికి వారు వచ్చినా దేవునికి స్తోత్రం, రాకపోయినా దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా ఆ నిర్ణయము వారి మీద ఆధారపడి ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముస్లిం సోదరుల ఆరాధ్య దైవ గ్రంథమైన మత విశ్వాస గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాను తెలియజేసినటువంటి ముందుగా నొసంగబడిన గ్రంథమైన పూర్వ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా పాపాల విషయమై ఏ మత విశ్వాసాలకు చెందిన వారైనా వారి పాపాల విషయమై బలులను అర్పించవలసిన పని లేదు. దీనికి కారణం ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మానవునిగా యేసుక్రీస్తు వచ్చి సర్వమానవాళి పాపాల స్థానంలో ఏకైక పరిశుద్ధమైనటువంటి బలిగా తాను అర్పించుకున్నారు గనుక ఇక బలులు పాపాల స్థానంలో అర్పించవలసిన పని లేదు అని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా గత వారం కూడా చాలా వివరంగా చాలా విషయాలను తెలియపరచడం జరిగిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు యోధా క్రైస్తవులకు వ్రాసి తెలియపరిచిన ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా మరి 10వ అధ్యాయము 1 నుండి 18 వరకు, 10వ అధ్యాయం 11 నుండి 14 వరకు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26, 28 వచనాల్లోను, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11, అదేవిధంగా 14, 22 వచనాల్లో, 9వ అధ్యాయం 26, 28లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 9:13లో యేసు ప్రభువారు పరిసయ్యులతో ఆయన ఈ విధంగా అన్నట్లు మనం చూస్తుంటాం. బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడి అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 26, 28లో ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధన రక్తం అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా మార్కు సువార్త 10:45లో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చి తినను అని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చి ఉన్నానని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా పాపములను రక్షించుటకును పాపములను క్షమించుటకును తన బలియాగము ద్వారా ఒక్కసారే పాపములకు శాశ్వత పరిష్కారమును చూపుటకును వచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 1:21 ద్వారా, మార్కు 2వ అధ్యాయం 5 నుండి 10 వరకు వ్రాయబడిన వాక్య వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29, యోహాను సువార్త 10వ అధ్యాయం 33లోను, అదేవిధంగా యోహాను సువార్త 8:24, యోహాను సువార్త 10వ అధ్యాయం 11, 18 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభువారు మరి ఏదో భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు, లేకపోతే భూమి మీద
ఏమండి మనుషులను పరిపాలన చేయడానికి ఆయన రాలేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ మానవునికి ఈ భూమి మీద ఏమండి పాప క్షమాపణతో పాటు శాంతి సమాధానాలు ఏమండి మరి ఇవ్వడానికి వచ్చినటువంటి గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనిషి మరణించిన తదుపరి ఈ శరీరం నుండి ఆత్మ వేరైన తర్వాత మరణము లేని ఏమండి ఒక మహిమా ప్రపంచాన్ని ఏమండి సర్వమానవాళికి పరిచయం చేయడానికి, ఆ మహిమా ప్రపంచంలో ఆ శాశ్వత నిత్యత్వాన్ని పొందాలి అంటే ఏ రకమైనటువంటి ఏమండి మార్గములో, ఏ రకమైన ఆత్మీయతలో ఆ నిత్యత్వాన్ని పొందుకోగలరో ఈ విషయాలను తెలియపరచడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుడే మానవునిగా యేసు ప్రభువారి భూలోకానికి వచ్చి ఆయనే మానవుల పాపాల స్థానములో ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఏమండి ఆయన కార్చబోతున్నారని, ఆయనే మానవుల పాపాల స్థానములో తను తానుగా బలి అర్పణగా అర్పించుకోబోతున్నారనే విషయాలను ఆయన తెలియపరిచిన వాక్య వచనాలుగా మనం వీటిని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని 4 సువార్తలను ముస్లిం సోదరుల ఏమండి మత విశ్వాస గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాన్ నందు ప్రియా దేవుని బిడ్డలారా ఇంజిల్ అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇంజిల్ అనగా సువార్తలని, అంటే క్రొత్త నిబంధన యందు ఉండేటటువంటి సువార్తలుగా మరి ఆ సువార్తలను ఇంజిల్ అని వారు పిలవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంజిల్ అనేటటువంటి పదము ఏమండి అరబ్బీ పదమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే క్రొత్త నిబంధన యందు ఉండు ఈ 4 సువార్తల్లో క్రీస్తు తనను గూర్చి ఏమండి చెప్పినటువంటి ఏమండి విషయాలుగా మనం ముందు చెప్పుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు సర్వమానవాళి పాపాల స్థానములో పరిశుద్ధమైన ఏకైక బలిగా తను తానే అర్పించుకొనబోచున్న వానిగా ప్రియా దేవుని బిడ్డలారా స్వయముగా యేసుప్రభు వారి చెప్పినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే గత వారం ప్రియా దేవుని బిడ్డలారా పాపాలు తీసివేయలేని బలులు ఇక అర్పించవలసిన పని పాపి అయినటువంటి మానవునికి లేకుండా పరిశుద్ధమైన బలిగా తను తానే అర్పించుకున్నట ద్వారా శాశ్వత పరిష్కారమును, శాశ్వత ప్రాయశ్చిత్త మార్గమును ఏమండి తన దగ్గరకు వచ్చి వారికి కలుగు చేసినటువంటి గొప్ప దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం. మరి ఆయన తెలియజేసినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గత వారం మనం చెప్పుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సిలువలో ఏమండి మరి ఆయన కాచినటువంటి రక్తము ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధ రక్తము ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపమునకు పరిహారము ప్రాయశ్చిత్తమును తన శరీరము ఏమండి ఆ శరీరమును బలిగా ఏమండి బలి అర్పణగా అర్పించుట ద్వారా ఏమండి ఈ యొక్క పరిహారమును చిత్తమును ఏమండి కలుగు చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు అదే పాపము సర్వమానవాళికి సంక్రమించింది. ఏమండి సర్వమానవాళిని కూడా ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం ఏలుబడి చేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దీనికి పరిహారమును కూడా ప్రాయశ్చిత్తమును యేసు ప్రభువారు ఏమండి ఆ సిలువ బలియాగము ద్వారా ఏమండి లేక సిలువ ఆ యందు ఆయన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ ఇశ్రాయేలీలు పొరపాటున తెలియక చేసినటువంటి పాపాల విషయమై క్రీస్తు సిలువయందు తన పరిశుద్ధ రక్తమును పరిహారముగా ప్రాయశ్చిత్తముగాను వారి స్థానములో కూడా అర్పించినట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా నేను నీతిమంతుడను అని తలంచొచ్చు పాపములు ఏమండి చేయువాని కొరకు కూడా యేసు ప్రభువారు ఏమండి సిలువయందు ప్రియా దేవుని బిడ్డలారా వారి పాపాల నిమిత్తము కూడా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చినట్లు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా నేను పాపిని ఏమండి నా పాపానికి క్షమాపణ ఉందా, ప్రాయశ్చిత్తము ఉందా అని తలంచు వాని యొక్క స్థానములో కూడా వాని పాప శిక్షను క్రీస్తే భరించి సహించి ఏమండి మరణించినట్లు సిలువయందు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి శరీరధారిగా క్రీస్తు ఏమండి మరి ఈ భూలోకానికి రాకముందు ఏమండి మరి దేవుని విశ్వాసము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి విశ్వసించి నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని కూడా ఆదాము యొక్క అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం ఏమండి మరి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఉన్న ఏమండి పాత నిబంధన భక్తులను కూడా ఆజ్ఞాతిక్రమ పాపం ఏం చేస్తుందంట, ఏలుబడి చేస్తుందంట ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఆదాము మొదలుకొని ఏమండి క్రీస్తు శిలువ బలియాగం వరకు ఉన్నటువంటి ఏమండి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారి కొరకు కూడా ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన
కార్చారు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము క్షమించబడు నిమిత్తం ప్రియా దేవుని బిడ్డలారా ఆయన రక్తాన్ని కార్చున్నారని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత నుండి కూడా తనను విశ్వసించు వారికి ప్రియా దేవుని బిడ్డలారా, లేక తనను విశ్వసించు ప్రతి పాపి యొక్క పాపము క్షమించబడు నిమిత్తము ప్రియా దేవుని బిడ్డలారా. అంటే యుగ సమాప్తి వరకు ఉండు ప్రతి మానవుని పాపము కొరకు క్రీస్తు పరిశుద్ధ రక్తము ప్రియా దేవుని బిడ్డలారా అది సిద్ధముగా ఉండినట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పాపి మరి సిలువ వేయబడిన క్రీస్తునద్దకు రావాలి. తన పాపం కొరకై పశ్చాత్తాప పడగలిగినప్పుడు క్రీస్తు వారి పాపాలను క్షమించి వారిని పరిశుద్ధపరిచి తన ప్రజలుగా చేసుకోవడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా భూమి మీద ఆయన ఆశీర్వాదాలతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా పరలోక శాశ్వత నిత్యత్వాన్ని దయచేసే గొప్ప దేవుడై ఆయన ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా క్రీస్తు నా పాపాల కొరకే పరలోకము నుండి భూలోకానికి వచ్చి నా పాపాల స్థానంలో తానే బలయ్యారని ఎవరైతే గుర్తించి గ్రహించి ఆయన దగ్గరకు వస్తారో, ఆయనను దేవునిగా ఎవరైతే విశ్వసిస్తారో ప్రియా దేవుని బిడ్డలారా వారిని ఏలుబడి చేయుచున్నటువంటి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము క్షమించబడ్డమే కాకుండా వారి పాపాలు ఆనాటి నుండి క్షమించబడి ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనబడవు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఇక బలులు అర్పించు ఖర్చు ఇక ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా. కలవరం ఉండదు, భారం ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా. ఇక దేవుని నెమ్మది వారికి కలుగుతుంది, సమాధానము వారిని ఏలుబడి చేస్తుంది, దేవుని యొక్క సమాధానము. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రమును అనుసరించుచు వేయు శిక్షల నుండి తప్పించబడి దేవుని కృపను పొందు స్థితిని కలిగి ఉండేటటువంటి భాగ్యం కూడా అనుగ్రహించబడుతుంది. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా యుగ సమాప్తి వరకు ప్రతి తరములోనున్న ప్రతి ఒక్కరికి ఈ కృప అందుబాటులోనికి ఉంటూ ఆయన యొద్దకు వచ్చి ఆయనను దేవునిగా అంగీకరించు ప్రతి వారికి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన చేసినటువంటి క్రొత్త నిబంధన వారికి వర్తించును ప్రియా దేవుని బిడ్డలారా. ప్రతి విషయములో ఆయనే స్వంతముగా ప్రియా దేవుని బిడ్డలారా మన విషయమై నిర్ణయము తీసుకునే దీర్ఘశాంతముతో కూడినటువంటి ఆయన శాశ్వత కృప మనకి అనుగ్రహించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రమునకు తానే సమాప్తి అయి ఉన్నాడని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4 యోహాను సువార్త 19వ అధ్యాయం 28-30లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఇక మరి దేవుడు ఆత్మ గనుక ఆ యొక్క ఆత్మీయ స్థితికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చువారిగా మనం ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మస్వరూపినటువంటి దేవుని ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిస్తూ ముందుకు సాగిపోయే ఆత్మీయ స్థితిలో మనం కొనసాగిపోతూ ఉంటూ ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు ముస్లిం సోదరులు అల్లా ఆజ్ఞ మేరకు ఆచరించు లేక చేయు ప్రియా దేవుని బిడ్డలారా బక్రీద్ పండుగ సమయంలో వారు ఆచరించు వజూ లేక ఉడును గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే పవిత్ర ఖురాన్ తెలియజేయు ప్రియా దేవుని బిడ్డలారా నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథమును నీకు పూర్వము గ్రంథమునైన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబులు వజూ లేక ఉడును గూర్చినటువంటి తెలియజేయు ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వజూ లేక ఉడును ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సమయంలో అల్లా ఆజ్ఞ మేరకు ఆ అల్లా ఆజ్ఞను మొహమ్మద్ గారు చెప్పిన మాట మేరకు ప్రియా దేవుని బిడ్డలారా వారు వజూను ఈ విధముగా ఆచరించెదరు. అది ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా వారి హస్త పాదాద్రి ప్రక్షాళనను వారు ఆచరించే సమయంలో వారి శరీర భాగాలను కడగడం ద్వారా ప్రక్షాళనం అంటే ప్రియా దేవుని బిడ్డలారా అనగా స్నానం చేసేటటువంటి చర్య. ఇది వారి మతపరమైనటువంటి ఆచారమునై ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఇస్లామిక్ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ గారు శుభ్రత అనేది విశ్వాసములో ఒక భాగం అని ఆయన చెప్పారు కనుక ముస్లిం సోదరులు దీనికి మరి ప్రాముఖ్యతను వారు ఇస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే బక్రీదు పండగ సమయంలో వజూ అనేటటువంటి ఆ ఒక పవిత్రతకు సంబంధించినటువంటి ఆ ఒక ఆచార సంబంధించినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క ఆధ్యాత్మికతలో ఈ విధానాన్ని అనుసరించే ఈ విధానాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మొహమ్మద్ గారు చెప్పినటువంటి ఆ ఒక విశ్వాసములో ఒక భాగంగా వారు
తలుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, వారిని వారు శుభ్రపరచుకుంటున్నప్పుడు వారి పాపాలు వారి శరీరం నుండి బయటికి వస్తాయి, వారి గోళ్ళ క్రింద నుండి బయటికి వస్తాయని ముహమ్మద్ ప్రవక్త ప్రముఖ సహచరుడైనటువంటి ఇస్లాం చరిత్రలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఇస్లాం యొక్క 3వ ఖలీఫా అయిన ఉత్మాన్ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఉత్మాన్ గారు చెప్పినట్లు మనం చూస్తుంటాం. అయితే ముస్లిం సోదరుల పవిత్ర గ్రంథమైన, వారి ఆరాధ్య దైవ గ్రంథమైన, వారి మత విశ్వాస గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాన్ చెప్పినటువంటి, నీకంటే ముందుగా నొసంగబడిన, నీకు పూర్వం పంపినటువంటి గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఈ విధముగా చెప్పుటను మనం చూడగలం. మోసే వ్రాసినటువంటి పుస్తకాల్లోని ప్రియా దేవుని బిడ్డలారా 3వ పుస్తకమైనటువంటి లేవియాకాండం 16వ అధ్యాయంలో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తుంటాం. అయితే మోసే రాసినటువంటి 5 పుస్తకాలను అరబీలో తౌరత్ అన్నారు, హిబ్రూలో తోరా అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, లేవియాకాండం 16వ అధ్యాయంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈ సమయంలో తెలుసుకొని ఈ యొక్క వారం ఈ విషయాలను ముగించుకునే ప్రయత్న దిశగా మనం ముందుకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, లేవియాకాండము 16వ అధ్యాయములో యూదులకు అతి ప్రాముఖ్యమైన దినముగా పాప ప్రాయశ్చిత్తార్థ దినము మనకు అక్కడ కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ పాప ప్రాయశ్చిత్తార్థ ఈ దినము యూదులకు అతి పవిత్రమైనదిగా మరి మనం చూస్తూ ఉంటాం. మరి ఆ సందర్భంలో పాప ప్రాయశ్చిత్తార్థ విధానము కూడా లేవియాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. దీనినే పాప పరిహార దినముగా మనం చూడగలం. లేవియాకాండం 16వ అధ్యాయం 33 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ఈ పాప ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రియా దేవుని బిడ్డలారా, పాప పరిహారము నిమిత్తమై ప్రాయశ్చిత్త దినమున ప్రియా దేవుని బిడ్డలారా 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారపు ద్వారమునొద్ద వాటి మీద చీట్లు వేసి యెహోవా పేరట చీటి దేని మీద పడునో దానిని పాప పరిహార బలిగా అర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, 2వ దానిని ఆ ప్రాయశ్చిత్తము కలుగునట్లు అరణ్యములోనికి విడిచిపెట్టిరి. ఇలాగూ విడిపింపబడిన ఆ 2వ మేక అజాజేలు పేరట మరి విడిచిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే అజాజేలు అనగా ప్రత్యేకింపబడిన అని అర్థము మనం చూస్తుంటాం. లేవియాకాండం 16వ అధ్యాయం 8, 10, 26 వచనాలు మనం చూస్తుంటాం. అయితే ప్రధాన యాజకుడు ఆ మేక తల మీద తన చేతుల నుంచి ప్రజల అక్కడ మనం చూస్తాం, ప్రజల పాపములన్నిటినీ నొప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి దానిని అరణ్యమునకు బంపగా అది ఆ పాపములన్నీ తీసివేయబడుటనో సూచించుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. లేవియాకాండం 16వ అధ్యాయం 21, 23లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల ఈ యొక్క పాప ప్రాయశ్చిత్తార్థ ఈ దినమున యూదులకు మరి ఈ దినం అతి పవిత్రమైనటువంటి దినము గనుక ఈ పాప ప్రాయశ్చిత్తార్థ ఆ దినమున పాప ప్రాయశ్చిత్తార్థ విధానములో ప్రధాన యాజకుడగు అహరోను నీళ్లతో దేహము కడుగుకొని అప్పుడు ప్రతిష్ఠిత వస్త్రములు వేసుకొనవలను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ఈ పాప ప్రాయశ్చిత్తార్థ ఆ విధాన కార్యక్రమంలో ఆయన ముందుకి వెళ్ళే ముందు ప్రియా దేవుని బిడ్డలారా నీళ్లతో దేహమును కడుగుకొని అప్పుడు ఆ పాప ప్రాయశ్చిత్తార్థ ఆ బలి అర్పణ ఆ కార్యక్రమాలలో ఆయన ముందుకి వెళ్ళాలని దేవుడు నిర్ణయించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు మనకి లేవియాకాండం 16వ అధ్యాయం 4లోను, లేవియాకాండం 16వ అధ్యాయం 24, 26, 28లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంతేకాదు లేవియాకాండం 14:9లో నీళ్లతో కడుగుకొని పవిత్రుడగునని మనం చూస్తుంటాం. సంఖ్యాకాండం 19:7లో శిర స్నానము అని మనం చూస్తుంటాం. సంఖ్యాకాండం 19:8లో యాజకుడు శిరస్నానము చేటును గూర్చి మనం చూస్తుంటాం. లేవియాకాండం 15:4లో నీళ్లతో స్నానము చేసి అని మనం చూస్తుంటాం. అదేవిధముగా లేవియాకాండం 15:6లోను, అదేవిధముగా లేవియాకాండం 15:8, 10, అదేవిధంగా 18, 21, 22, 27 వచనాలు మనం చూస్తుంటాం. సంఖ్యాకాండం 9, 19లోను, ద్వితీయోపదేశకాండం 23, 11లో మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి యెహోవా లేక యెహోవా మోషే అహరోనులతో ఇశ్రాయేలు విషయమై అంతేకాకుండా
అహరోను విషయమై ఆ యాజకత్వం విషయమై కూడా చెప్పిన మాటలు ఈ మాటలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, నీళ్లతో శుభ్రపరచుకున్నట, స్నానము చేయట పవిత్రతకు గుర్తుగా ఉంది. పవిత్రపరచబడుటే ఉన్నది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఇది దేవుడు చెప్పిన విధానంలో చేస్తేనే మనం అనుకున్నట్లు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడు చెప్పిన విధానంలో మనం చేయాలి. మనం అనుకున్నట్లు చేసి మనము పవిత్రులమో అయిపోయాము అనుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, అది చల్లదు. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు మన పవిత్రతను అంగీకరించు రీతిలో ఉండాలి. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా, పరసంబంధమైన దీవెనలు విస్తారముగా మనం పొందగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక ముస్లిం సోదరుల యొక్క మత విశ్వాస గ్రంథమైన పవిత్ర ఖురాను ఏ ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిలును గూర్చి నీకు ముందుగా నొసంగబడిన గ్రంథమని, నీకు పూర్వము పంపబడిన గ్రంథమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి చెప్పారో మరి అందులో ముందుగా ఈ విషయాలన్నీ వ్రాయబడి ఉండుటనో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇంకా చాలా విషయాలు మరి తెలియజేయవలసిన మరి అవసరత ఎంతైనా ఉంది. ఇంకొంత ఈ విషయాలను వివరముగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో ఇంకొంత లోతుగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా మరి నేను చేయబోతున్నాను. వచ్చే వారం దీనికి సంబంధించిన ఇంకా అనేకమైన విషయాలను కొంత లోతుగా మనం ధ్యానం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ప్రతి విషయాన్ని బహు వివరముగా లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల్ని మనం తెలుసుకున్నట్టు ద్వారా ప్రతి విషయము ముందు బైబిల్లో రాయబడినటువంటి విషయాలు, అంటే బైబిల్లో రాయబడిన ప్రతి విషయం దేవుడు చెప్పిన విషయాలనే. అదే విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేక ఆత్మీయులు ప్రియా దేవుని బిడ్డలారా చేయుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే బైబిల్లోనే ఈ విషయాలన్నీ దేవుడు ఈ విధంగా చేయాలని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఈ విషయాలు క్రీస్తును కలిగిన క్రైస్తవులు తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఇంత వివరంగా తెలుసుకోకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, ఇతరులు చెప్పేవే మరి వారి యొక్క మత విశ్వాసం గొప్పదేమో, వారి మత గ్రంథాల్లో రాయబడిందే గొప్పదేమో అనేటటువంటి విశ్వాసములోనికి వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి. నీ విశ్వసించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అందులో ఉన్న దేవుడు చెప్పినవన్నీ ఎంత సత్యమైనవో, ఎంత పవిత్రమైనవో, ఆయన తెలియజేసిన విషయాలు ఎంత గొప్పవో వీటిని తెలుసుకునే ద్వారా మనకి తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలను పూర్తిగా వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఎన్నెన్నో విషయాలను అయ్యా ఇగో ప్రభువా మరి మాకు ఇతర మత విశ్వాసాల ద్వారా తెలియపరచబడే విషయాలే మరి ఇవే గొప్పవేమో, ఇవే దేవుడు చెప్పినవేమో అని మేము విశ్వసించే విశ్వాసములోనికి మేము వెళ్లకుండా అయ్యా ఇగో నీ యొక్క గ్రంథములోంచే ప్రభువా ఇగో నాయన అనేకమైన విషయాలు అయ్యా నీ గ్రంథములోనే ప్రభు అనేకమైన విషయాలు ముందుగా వ్రాయబడి ఉన్నాయనే విషయాలను ఈరోజు ఈ యొక్క ఇగోనైనా అంశ సందేశ వివరణలో మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించి నీ కృపలో వారిని మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.